సార్ నమస్తే సార్. నమస్తే. సాధారణంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరి ముఖ్యంగా యువతకి మీ మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు? అంటే ఆ, తెలంగాణ కావచ్చు, భారతదేశం మొత్తంలో ఓటర్లు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును తూచ తప్పకుండా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 100% ఉపయోగించుకుంటున్నారు. సిటీ ప్రాంతాల్లో కొందరు ఉపయోగించుకుంటలేరు. ఎందుకంటే ఎవరికి వేసినా ఇదే స్థాయిలో ఉంటారు తప్ప ఎవరిని ఉద్ధరించేది వాళ్ళు కాదు అని చెప్పేసి చేస్తున్నారు. కానీ ఓటు హక్కు వినియోగించేటప్పుడు అందరూ మంచిగానే వినియోగించుకుంటారు. కానీ రాజకీయ పార్టీలు కావాలని జనాలను, ఓటర్లను ప్రలోభాలు పెట్టడానికి డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఓటరు కూడా రాజకీయ నాయకుల దగ్గర పోయి నాకు ఓటు డబ్బులు ఇస్తేనే ఓటేస్తా అనే ఎక్కడ చెప్పలేదు, దాఖలాలు కూడా లేవు. కానీ కావాలని ఓటర్లను ఇట్లనే డబ్బులు ఇస్తేనే ఓటేయండి లేకపోతే ఓటేయద్దు అనే స్థాయికి దిగజార్చే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. దాన్ని ఈ యొక్క పద్ధతిని నిర్మూలించాలని నా తరఫున, మా సేవలాల సేవ తరఫున నా యొక్క మనవి ఏంటంటే, ఈ డబ్బులు తీసుకున్న వాళ్ళు కానీ తీసుకోవడానికి వెనకాడాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే రేపటి రోజున డబ్బు ఇచ్చేటోళ్ళకే ఓట్లు వేయండి లేకపోతే వేయకండి అనే స్థాయిలో తీసుకుపోతున్నారు. కాబట్టి రేపటి రోజున మంచి సేవ చేద్దాం జనాలకు అని అనుకునేవాడు డబ్బులు లేకపోతే రాజకీయాలకు రాలేకపోతున్నారు. ఆ రాలేకపోతున్న దానికి అక్కడికక్కడ ఎక్కడ చేస్తున్నారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు రావాలంటే డబ్బును విడనాడాలి. రాజకీయ పార్టీలో డబ్బులు ఇచ్చే డబ్బును తీసుకోవాలి. కానీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తేనే రేపటి రోజున మళ్ళాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.